ఎవ్రీథింగ్ ఎవ్రీబడి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటే స్టెరాయిడ్. ఓకే, ఈజీ మజిల్ ఈజీ గెయిన్. ఓకే, ఎగ్జాక్ట్లీ. రావడమే ఒక 1 వీక్ 10 days చేస్తాడు, పక్కన వస్తాడు ఒక ట్రైనర్ చూస్తాడు, సార్ మీ ఫిజిక్ బాగుంది, మీరు ఏమిస్తారో కొంచెం నాకు. ఇఫ్ ఇస్ ఎ గుడ్ ట్రైనర్, ఎందుకమ్మా ఇప్పుడు అవసరం నీకు, స్టెరాయిడ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని ఎక్సర్సైజ్ చేస్తారు. లేదంటే మీరేమంటారు, స్టెరాయిడ్ గురించి ఏమంటారు? స్టెరాయిడ్ వాడితే తొందరగా బాడీ వస్తుంది, వితౌట్ స్టెరాయిడ్ వచ్చే ఫిజిక్ కొంచెం లేట్ అవుతుంది. విచ్ స్టేజ్ అలా? అవును, ఎగ్జాక్ట్లీ. షార్ట్ కట్స్ ఆల్వేస్ లీడ్స్ టు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, సో ఇది డెఫినెట్ గా షార్ట్ కట్ అండి. అనబాలిక్స్ స్టెరాయిడ్స్ అనేది ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ లో సో ఏంటంటే దానికి చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ట్రైనర్స్ ఎక్కువ మంది అది ట్రైనర్స్ దగ్గర నుంచే కట్ చేయాలి. ఓకే, సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అది ఇన్సైడ్ ఎంత డ్యామేజ్ చేస్తుందో ఈవెన్ ఇచ్చే ట్రైనర్ కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి ఎవరైతే స్టెరాయిడ్స్ ఎవరైతే సజెస్ట్ చేస్తున్నారో ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ నాలెడ్జ్ అంటే అది ప్రాపర్ ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఎగ్జిట్ ప్లాన్ వాళ్ళ దగ్గర ఉందో లేదో మీరు కనుక్కుంటే 50 to 70% ఫెయిల్ అవుతారండి. ఐ గ్యారంటీ దట్. మీరు ఏ పారామీటర్స్ చూస్తున్నారు, బ్లడ్ లో ఏ పారామీటర్స్ చూస్తున్నారు, లివర్ లో ఏం చెక్ చేస్తున్నారు, కిడ్నీస్ లో ఏం చెక్ చేస్తున్నారు, మీ బ్లడ్ పిక్చర్ ఏంటి, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసి మీరు స్టెరాయిడ్స్ ఇస్తున్నారా అంటే డెఫినెట్ గా 100 లో 70% ఫెయిల్ అయిపోతారు. జస్ట్ ఇది మార్కెట్ లో కూడా చాలా ఈజీగా దొరికిపోతుంది కాబట్టి ఈజీ దొరికేస్తుంది. బ్లాక్ మార్కెట్ ఈజీగా దొరికిపోతుంది. బ్లాక్ మార్కెట్ లో యాక్చువల్లీ దాని రేట్ చాలా చీప్, బ్లాక్ మార్కెట్ లో స్పెండింగ్ ఇట్ ఎక్స్పెన్సివ్ అనేసి అమ్మేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు డెకాడెర్బిన్ అని ఒకటి వాడుతున్నారు, సస్టకేల్ అని ఒకటి వాడుతున్నారు, టెస్టోస్టెరాన్ అని ఇట్లాంటి వాడుతున్నారు. యాక్చువల్లీ డెకాడెర్బిన్ కానీ సస్టకేల్ కానీ యూజ్ ఇట్ ఫర్ హార్ట్ పేషెంట్స్ కి వాడుతుంటారు. ఇవి బాడీ మీద వర్స్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంటాయి కదా. వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ స్టెరాయిడ్స్? సో ఏంటంటే మీకు పాజిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఎంత పాజిటివ్ ఎఫెక్ట్ మీకు బాడీ అంటే ఫిజికల్ అవుటర్ అపియరెన్స్ ఎలా అయితే మీకు కనిపిస్తుందో ఇన్సైడ్ అనేది డ్యామేజెస్ యువర్ లివర్. ఫస్ట్ పాయింట్, లివర్ మెటబాలిజ్ చేయడానికి డెఫినెట్ గా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇట్స్ అంటే లేకపోతే హార్డర్ దాన్ ఆల్కహాల్ మీరు మెటబాలిజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో లివర్ ఎంజైమ్స్ డెఫినెట్ గా లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి లాంగ్ రన్ లో. తర్వాత కిడ్నీ ఆ ఫిల్టరేషన్ రేట్ అనేది పడిపోతుంది అనమాట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చాలా మంది ఇగ్నోర్ చేసేది ఏంటంటే టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఇవన్నీ చాలా హెవీ అయిపోతాయి అనమాట. మీకేంటంటే ఓవర్ ద పీరియడ్ హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. ఈ సెక్షువల్ డిజార్డర్స్ వస్తున్నాయి ఈ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల, ఈ పెనిస్ మీద ఇది ఇదవుతుంది. కరెక్ట్, ఇస్ ఇట్ ట్రూ? 100% ట్రూ అండి. నేను చెప్తాను ఎందుకు చెప్తాను అనండి. సో ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ అనబాలిక్స్ ఏంటంటే ఇట్ ప్లేస్ విత్ యువర్ నర్వస్ సిస్టమ్, ఈ బ్రెయిన్. సో బ్రెయిన్ ఏంటంటే మీకు ఏంటంటే మీకు కోపం వస్తే కోపం చూపిస్తుంది, ప్రేమ వస్తే ప్రేమ చూపిస్తుంది. ఇట్స్ ఎ బ్రెయిన్ థింగ్, నర్వస్ సిస్టమ్, రైట్? మీరు టెస్టోస్టెరాన్ ఇస్తున్నారు, మీ బాడీ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది న్యాచురల్ గా అప్ టు 5.5 mg ఇన్ ఏ వీక్. ఏ హెల్తీ మేల్ కెన్ ప్రొడ్యూస్ ఆన్ హిస్ ఓన్. మీరేంటంటే అది న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయిన దాన్ని ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ గా ఇచ్చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ గా ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత బ్రెయిన్ ఏమనుకుంటుందంటే నా ప్రొడక్షన్ అవసరం లేదు, ఇది ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంది కాబట్టి నా ప్రొడక్షన్ ని ఆపేద్దాం అని చెప్పేసి సప్రెస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే అది సప్రెస్ అవుతుందో లాంగ్ రన్ లో ఏంటంటే మన బాడీని మనమే స్టెరాయిడ్స్ ఇచ్చేసి పని చేయకుండా ఆపేస్తున్నాం. సో ఏంటంటే అక్కడ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, స్పర్మ్ సెల్ క్వాలిటీ పడిపోతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే మీ హార్మోన్స్ వచ్చి LH, FSH అని ఉంటాయండి. మీ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అండ్ స్పర్మ్ సెల్ హెల్త్ అనేది ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. మీరు యాజ్ సూన్ యాజ్ మీరు టెస్టోస్టెరాన్ ని మీరు యాడ్ చేసినప్పుడు ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ ఇవి సప్రెస్ అవుతాయి అనమాట. సో మీకేంటంటే ఆ ఎగ్జిట్ ప్లాన్ కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి నేను ట్రైనర్స్ చాలా మంది తెలియదు అని చెప్పింది కూడా అదే అనమాట. సో మీ స్పర్మ్ హెల్త్ లేదు, టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఆగిపోయింది. మీరు వన్స్ మీరు కట్ చేశారు, ఆపేశారు, సరే మీది అయిపోయింది, బాడీ మీ డిజైర్డ్ లుక్ తెచ్చుకున్నారు, అయిపోయింది, ఆపేశారు. ఆపేసిన తర్వాత మీ ఇంటర్నల్ న్యాచురల్ ఎండోజెనస్ హార్మోన్స్ ప్రొడక్షన్ ఆగిపోయింది కదా, ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ అవడానికి మీరు ఏం చేయాలి అది తెలియదు. ఫస్ట్ పాయింట్. దీన్ని వీళ్ళు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే బయట మీడియా వాళ్ళు కానీ సమ్ అదర్ పీపుల్ కానీ జిమ్ చేయడం వల్ల మీ బాడీ హీట్ ఎక్కేసేసి టెస్టోస్టెరాన్ డౌన్ అయ్యి మీరు సెక్షువల్ గా వీక్ అవుతున్నారు, జిమ్ కి వెళ్ళకండి అని చెప్పేసి ఈజ్ ఇట్ ట్రూ? లేదండి, మీరు జిమ్ చేస్తేనే మీ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. పాయింట్ ఏంటి జనరల్ స్టేట్మెంట్. కాకపోతే పాయింట్ ఏంటి అంటే స్టెరాయిడ్స్, ఎనబాలిక్స్, హార్మోన్స్ ఇవి వాడడం వల్ల మీ బాడీని మీరే నాశనం చేసుకుంటున్నారు.